ప్రస్తుతం లైవ్ లో ఒక సంఘటన చోటు చేసుకుంది. సో హౌస్ లో తనూజ అలాగే భరణి గారు, సంజన గారు వీళ్ళందరూ మాట్లాడుకుంటున్నారు. ఇక ఇందులో భాగంగా తనూజ భరణి గారితో అంటుంది, ఏది ఏమైనా సరే ఈ రోజు నేను చాలా అంటే చాలా ఫుల్ హ్యాపీగా ఉన్నానబ్బా. అసలు హౌస్ లోకి వచ్చిన తర్వాత నాకు టైం తెలియలేదు అంటే అది ఈ రోజే. ఎందుకు అంటే గనక సోహెల్ గారు నిజంగా చాలా మంచి పర్సన్. హౌస్ లోకి వచ్చి అందరినీ కూడా ఎంటర్టైన్మెంట్ చేసి భలే నవ్వించి వెళ్ళారు కదా అంటూ నాన్న అంటూ భరణికి చెప్పుకొచ్చింది. అయితే భరణి అంటున్నాడు, అవునబ్బా నిజంగా తను చాలా యాక్టివ్గా ఉన్నాడు, అలాగే హౌస్లో ఉన్న వాళ్ళందరితో కూడా చాలా అంటే చాలా బాగా మాట్లాడాడు అంటూ భరణి చెప్పడంతో ఇక పక్కనే ఉన్న సంజన అయితే గనక అదే కదా నిజంగా ముఖ్యంగా అయితే నన్ను గెలిపించాడు చూడండి, అక్కడ నా మనసును ఆయన గెలుచుకున్నాడు అంటూ సంజన అయితే చెప్పుకొచ్చింది సోహెల్ కోసం. ఇక ఇందులో భాగంగానే తనుజ అంటుంది, నాన్న నాకేమనిపిస్తుంది అంటే హౌస్లోని మొత్తం హౌస్ మేట్స్ అందరూ కూడా చేంజ్ అయిపోయారు కదా, సో ఇక్కడ గ్రూపిజం నడుస్తుందేమో అనిపిస్తుంది అంటే భరణి అంటున్నాడు, అవునమ్మా తప్పకుండా ఇక్కడ గ్రూపిజం నడుస్తుంది. ఎవరెవరు గ్రూప్స్ చెప్పమంటావా అంటే చెప్పండి నాన్న అంటే రీతు డెమోన్ ఒక గ్రూపు, అలాగే పవన్ కళ్యాణ్ తనూజ ఒక గ్రూపు, భరణి సంజన అంటే మేమిద్దరం ఒక గ్రూపు, ఇమాన్యుయల్ అలాగే దివ్య ఒక గ్రూపు, చివరిగా సుమన్ శెట్టి మొత్తం అందరికీ కూడా ఒక గ్రూప్ గా తయారయ్యాడు అంటే తనుజ అంటుంది, లేదు నాన్న గ్రూప్ గేమ్ గ్రూపిజాలు ఏం జరగట్లేదు కదా అంటే లేదమ్మా ఇక్కడ మొత్తం కూడా వారు వన్ సైడ్ అయిపోయింది. హౌస్ లోకి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చి చెప్పిన తర్వాత అలాగే ఎక్స్ కంటెస్టెంట్స్ వచ్చిన తర్వాత హౌస్ లో ఉన్న వాళ్ళ మైండ్ సెట్ మార్చేసుకున్నారు అంటూ చెప్పుకొచ్చాడు భరణి గారు. సో నిజంగా మీకు కూడా అనిపించిందా హౌస్ లో గ్రూప్ రాజకీయాలు గ్రూపిజం నడుస్తుంది అని? మరి ఎవరు గ్రూప్ తో నడుస్తుంది అనేది జర కామెంట్ రూపంలో తెలియజేయండి. మరిన్ని లేటెస్ట్ లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మీడియా కార్నర్.